ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జరగని దాని గురించి మాట్లాడకండి ఇన్స్పెక్టర్. ఇప్పుడేం ఫార్మాలిటీస్ చెయ్యాలో అది చెయ్యండి. టైం వేస్ట్ చేయకండి. ఓకే మేడం. సార్ నమస్కారం సార్. నమస్కారం ఇన్స్పెక్టర్. ఏంటి ఝాన్సీ అమ్మ మీరా? పోలీస్ స్టేషన్లో అసలు మీకేంటమ్మా పని? ఏదైనా సమస్య చెప్పండి, నేను చూసుకుంటాను. ఏయ్ ఏంటయ్యా ఇది? మేడం ఎవరో తెలుసు కదా. ఈవిడ్ని ఇలా స్టేషన్కి తీసుకొచ్చారు. ఆవిడ ఎంత గౌరవమైన మనిషో తెలుసా? లేదు సార్, అది ఆవిడ మనవడు. ఎన్నిసార్లు చెప్పాలరా? ఎంతసేపు మాట్లాడుకుంటారు వీళ్ళు? అతను ఝాన్సీ గారి మనవడా? అవును సార్. ఏయ్ ఏంటయ్యా ఇది? అక్యూస్డ్ని కూర్చోబెట్టినట్టు బెంచ్ మీద కూర్చోబెట్టారు. ఆ బాబు ఎవరో తెలుసు కదా. అతను మామూలు మనిషి కాదయ్యా. విదేశాలకు వెళ్ళి చదువుకుని తరువాత ఝాన్సీ అమ్మగారి సామ్రాజ్యాన్ని చూసుకోబోయే సింహం అయ్యా అతను. ఈ సింహమే కదమ్మా మీ కుటుంబం వారసుడు. అద్భుతం అద్భుతం. రాజా మంత్రి గారు చెప్పండి మంత్రి గారు. ఇంకా మంత్రి కాలేదయ్యా, దానికోసమే ట్రై చేస్తున్నాను. ఝాన్సీ అమ్మగారి సామ్రాజ్యాన్ని ఏలడానికి వచ్చిన రాజకుమారుడివయ్యా. ఏంటి రాజా నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? ఎమ్మెల్యే గారు నేను ఎక్కడ వచ్చాను? దీస్ గైస్ వాళ్ళే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఐ డోంట్ లైక్ దిస్. కదా ఎమ్మెల్యే గారు, మీరు మంత్రి అవ్వగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ డిస్మిస్ చేసేయండి. రాజా నువ్వు చెప్పావు కదా, చేసేద్దాం. చెయ్యండి. థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారు. కాబోయే మంత్రి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇన్స్పెక్టర్ సార్, వీళ్ళు మనకి బాగా కావలసిన ఫ్యామిలీ. ఎవరు? ఎవరికి? అత్తయ్య ఎవరికి? అత్తయ్య కాస్త ఓపిక పట్టండి, మీరు కోపడకండి, నేను మాట్లాడతాను. సార్ ప్లీజ్, మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేస్తున్నామని అనుకోకండి. మేము మా రవిని తీసుకుని వెళ్తాం. ఆ తర్వాత మీరు వచ్చిన విషయం గురించి ఇన్స్పెక్టర్తో మాట్లాడుకోండి ప్లీజ్ సార్. ఝాన్సీ అమ్మ కుటుంబంలో ఇటువంటి మనిషి ఉన్నాడా? ఈ విషయం నాకు బాగా నచ్చింది. తీసుకెళ్ళండి. ఇన్స్పెక్టర్ గారు, మేము రవిని తీసుకెళ్తున్నాం. నేను సాయంత్రం వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఓకే సార్. అత్తయ్య రండి.